Biceps training. How to train biceps. ఇది అందరి ఫేవరెట్ మజిల్ గ్రూప్ ఎక్సెప్ట్ ఫర్ అథ్లెట్స్. ఓకే, ఫస్ట్ బైసెప్స్ లో 2 హెడ్స్ ఉంటాయి, షార్ట్ అండ్ లాంగ్ హెడ్. వీ కెనాట్ బయస్ బైసెప్ హెడ్స్, అంటే షార్ట్ హెడ్ కో వేరియేషన్, లాంగ్ హెడ్ కో వేరియేషన్, ఇలా సపరేట్ ఐసోలేషన్ మూమెంట్స్ ఉండవు. సో బైసెప్ ఫంక్షన్ ఏంటి? ఎల్బో ఫ్లెక్షన్, అంటే లైక్ దిస్. అండ్ బైసెప్ కి బెస్ట్ లెవరేజ్ బాటమ్ హాఫ్ పొజిషన్ లో ఉంటుంది. సో ఏదైనా ఎక్సర్సైజ్ లో ఈ పొజిషన్ లో హార్డెస్ట్ ఉంటుందో అది బైసెప్స్ ని పర్ఫెక్ట్ గా ట్రైన్ చేస్తుంది. సో నార్మల్ బైసెప్ కర్ల్ కంటే సంథింగ్ లైక్ ప్రీచర్ కర్ల్ ఆర్ సెటప్ యువర్ బెంచ్ అప్ టు 60 degrees అండ్ పర్ఫార్మ్ విచ్ ఇస్ మచ్ బెటర్. చాలా మంది బైసెప్స్ లో 2 to 3 వేరియేషన్స్, అన్ని సేమ్ ఎల్బో ఫ్లెక్షన్ మూమెంట్సే చేస్తారు. అన్ని సేమ్ సాంబారే బట్ డిఫరెంట్ బౌల్స్ అంతే. కానీ మాకు ఒక వేరియేషన్ సరిపోదు, మాకు మినిమం 2 వేరియేషన్స్ అయినా ఉండాలి అంటే యూ కెన్ ట్రై దిస్. బైసెప్స్ కి ఎల్బో ఫ్లెక్షన్ తో పాటు ఇంకో బెస్ట్ ఫంక్షన్ కూడా ఉంది, అదే సుపినేషన్. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక హ్యాండ్ ని బైసెప్ మీద ఉంచి ఇంకో హ్యాండ్ తో సుపినేట్ చేయండి, యూ విల్ సీ ద కాంట్రాక్షన్. మన బైసెప్స్ లో లిటరల్లీ సుపినేషన్ కోసమే పర్టికులర్ మజిల్ రీజియన్స్ డెడికేట్ అయి ఉంటాయి. సో 2 to 3 ఫ్లెక్షన్ మూమెంట్స్ చేసే బదులు యూ కెన్ ట్రై సుపినేషన్స్. కొంతమంది పర్టికులర్ స్పోర్ట్ అథ్లీట్స్ మీద ట్రై చేసాము అండ్ రిజల్ట్స్ వర్ ప్రెటీ గుడ్ అండ్ ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. సో బేసిక్ గా ట్రైన్ చేసే వాళ్ళకి ఫ్లెక్షన్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. సుపినేషన్స్ చేయాలా లేదా అనేది ఇట్స్ కంప్లీట్లీ యువర్ డిసిషన్. సో ఫ్లెక్షన్ మూమెంట్ కి స్టిక్ అవ్వండి. హోప్ దిస్ హెల్ప్స్.